వెల్కమ్ టు మెగానే టీవీ. పశ్చిమాసియా ఎప్పుడు రగులుతున్న అగ్నిపర్వతం లాంటిదే. కానీ ఇప్పుడు ఆ అగ్నిపర్వతం బద్దలవ్వడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇజ్రాయెల్, హమాసు, హిజ్బుల్లా దాడులతో ఇప్పటికే అట్టడుగుతున్న ఆ ప్రాంతంలో ఇరాన్ ఇప్పుడు ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి, ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ చేతిలో ఎప్పుడైనా హతం కావచ్చని భావించిన మొహసిన్ రెజాయుని ఏకంగా దేశ అత్యున్నత భద్రతా మండలికి బాస్గా నియమించింది. ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అసలు ఎవరి మొహసిన్ రెజాయు? ఒక క్రిమినల్కు దేశ భద్రతా పగ్గాలు అప్పగించడం వెనుక ఉన్న ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అమెరికా ఎందుకు ఇరాన్పై దాడులకు వెనకడుగు వేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఈ ఆగస్టు 9న నియమితులైన మొహసిన్ రెజాయు బ్యాక్గ్రౌండ్ వింటే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఆయన గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కు మాజీ కమాండర్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన పేరు చెప్పగానే అంతర్జాతీయ వర్గాలకు గుర్తొచ్చేది 1994 నాటి భయంకరమైన బాంబు పేలుడు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో ఉన్న యూదుల కమ్యూనిటీ సెంటర్ పై జరిగిన ఆ భయంకరమైన బాంబు దాడిలో ప్రధాన కుట్రదారుడు ఈయనని ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో రెజాయిపై ఇంటర్పోల్ రెడ్ నోటీస్ కూడా జారీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక గ్లోబల్ టెర్రరిస్ట్. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇరాన్ తన దేశ అత్యున్నత భద్రతా పగ్గాలు అప్పగించిందంటే రాబోయే రోజుల్లో ఇరాన్ ఎంత దూకుడుగా, ఎంత రాక్షసంగా వ్యవహరించిందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. శాంతి చర్చలు, దౌత్యం లాంటి పదాలు మొహసిన్ రెజాయు డిక్షనరీలోనే లేవు. ఆయన నమ్మే సిద్ధాంతం ఒకటే, సైనిక బల ప్రదర్శన. పశ్చిమ దేశాలపై, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్లపై అత్యంత కఠినంగా వ్యవహరించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకొచ్చి భద్రతా మండలికి అధిపతిగా కూర్చోబెట్టడం ద్వారా ఇరాన్ తన శత్రు దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు, యుద్ధానికైనా సిద్ధమని అమెరికాకు డైరెక్ట్ మెసేజ్ పంపింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఇరాన్ అధికారికంగానే ఒక టెర్రరిస్ట్ స్టేట్ గా ముద్రపడే ప్రమాదం కూడా బలపడుతుంది. ఇరాన్ ఇంతలా రెచ్చిపోతుంటే ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా సైలెంట్ గా ఎందుకుంది? అమెరికా భయపడుతుందా? నిజం చెప్పాలంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ రక్షణ వర్గాలు. గత కొన్ని మాసాలుగా ఇరాన్ వ్యూహాత్మక క్షిపణి శక్తి అనూహ్యంగా పెరిగింది. అంతకంటే ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్కు పూర్తి నియంత్రణ ఉంది. ఇక్కడి నుంచి ప్రపంచ ముడి చమురులో 20% రవాణా అవుతుంది. దీనిపై మొహసిన్ రెజాయు ఇటీవల చేసిన హెచ్చరికలు అమెరికాను చెమటలు పట్టిస్తున్నాయి. దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల తాలూకు ఆర్థిక ప్రాణ నష్టాల నుంచి అమెరికా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఇప్పుడు ఇరాన్ పై ప్రత్యక్ష సైనిక యుద్ధానికి దిగే సాహసం చేయడం అమెరికాకు దాదాపు అసాధ్యం. దానికి బదులుగా ప్రాక్సీ వార్లు, ఆర్థిక ఆంక్షలు, సైబర్ దాడులకే అమెరికా పరిమితమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ ఇరాన్ తన సైనిక అణ్వస్త్ర ప్రత్యామ్నాయ శక్తిని మరింత పెంచుకుంటూ పోతుంది. డైరెక్ట్ యుద్ధం కంటే హిజ్బుల్లా, హౌతీల లాంటి ఉగ్ర సంస్థల ద్వారా ప్రాక్సీ యుద్ధాలు చేసి పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించాలని ఇరాన్ భావిస్తుంది. రెజాయు నియామకం ఈ ప్రాక్సీ నెట్వర్క్లను మరింత స్ట్రాంగ్ చేయబోతుంది. ఒకవేళ భవిష్యత్తులో అమెరికాతో ఉద్రిక్తతలు చల్లారినా సరే ప్రాంతీయంగా ఇరాన్ ఒక తిరుగులేని ప్రబల సైనిక శక్తిగా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇది పశ్చిమాసియా శాంతికి శాశ్వతంగా ఒక పెనుముప్పుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ నిఘా వర్గాలు, ఇంటర్పోల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి పాలనలో ఇరాన్తో దౌత్యమైన సంబంధాలు పూర్తిగా క్షీణిస్తాయి. అమెరికా ప్రత్యక్ష జోక్యానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో ఇరాన్ తన ప్రాక్సీ యుద్ధాలతో ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరతలోకి, అభద్రతా వాతావరణంలోకి నెట్టివేస్తుంది. ఒక దేశ భద్రతా వ్యవస్థకు ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాస్ అయితే ఆ ప్రాంత భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. మరి పశ్చిమాసియాలో రాబోయే ఈ కొత్త తుఫానును ఇజ్రాయెల్, అమెరికాలు ఎలా ఎదుర్కొంటాయనేది కాలమే నిర్ణయించాలి.